ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం వచ్చే హిందూ దేవాలయంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానంకు మంచి గుర్తింపు ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రానికి దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా తిరుమల క్షేత్రం విరాజిల్లుతోంది. నిత్యం వేలాది మంది భక్తులతో సప్తగిరులు, 7 కొండలు సందడిగా కనిపిస్తాయి. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుంచి మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిశారని భక్తుల నమ్మకం. అందుకే తిరుమలకు కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది. తిరుమల కొండపై స్వచ్ఛత, పరిశుభ్రత, త్రాగునీరు, ఆహార సదుపాయాలు, శ్రీ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం నిత్యం వేలాది మంది భక్తులకు ఉచితంగా శ్రీవారి అన్నప్రసాదం అందించే తీరు విదేశీ యాత్రికులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తిరుమల కొండలు శేషాచలం కొండల్లో భాగంగా ఉన్నాయి. తిరుపతి కొండలు సముద్ర మట్టానికి సుమారు 853 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. పురాణాల ప్రకారం 7 కొండలలో వెంకటేశ్వర స్వామి స్వయంగా అక్కడ వెలిశారని చెబుతుంటారు. హిందూ పుణ్యక్షేత్రంగా తిరుమలకు 1500 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చెబుతుంటారు. తిరుపతి దేవాలయం ఒక మహిమాన్వితమైన దేవాలయం. అత్యంత అందమైన ఈ స్వామి యొక్క వజ్రాల బంగారు ఆభరణాలతో అలంకరించబడి ఉంటాడు. ఈ స్వామి యొక్క దేవాలయం అత్యంత విశేషంగా నిర్మించబడినది. ఈ స్వామివారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు మన మధ్యలో కలిగే ప్రశ్న ఏమిటంటే, ఈ దేవాలయాన్ని నిర్మించినది ఎవరు? ఈ దేవాలయాన్ని నిర్మించడానికి గల కారణం ఏమిటి? స్వామి ఇక్కడ వెలియుటకు కారణం ఏమిటి? ఈ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజు ఎంతమంది భక్తులు ఎక్కడికి వస్తుంటారు? స్వామివారి హుండీ ఆదాయం ఎంత? మరియు ఆయనకు భక్తులు సమర్పించుకున్న ఆభరణాలు ఎన్ని ఉన్నాయి? వాటి ఖరీదు ఎంత? కలియుగ వెంకటేశ్వరుడు స్వర్గలోకం నుంచి భూలోకానికి ఎవరి కోసం వచ్చాడు? ఎందువలన తిరుమలలో కొలువయ్యాడు? ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను మరియు కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక అద్భుతమైన పురాతన కథను ఈ వీడియోలో చాలా క్లుప్తంగా వివరించబోతున్నాను. అందువలన ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి 7 కొండలపైన విగ్రహ రూపంలో ఎలా కొలువు తీరారనేటటువంటి ఒక పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు ధర్మయజ్ఞం చేయ నిర్ణయించారు. యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమాది మహర్షులను చూసి ఆ మహర్షులను క్రతువు దేని కొరకు చేస్తున్నారు, యాగ ఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించే వారు ఎవరు అని ప్రశ్నిస్తే నారదుని సలహా మేరకు అందరూ భృగు మహర్షి వద్దకు వెళతారు. అప్పుడు ఆ మహర్షులందరూ భృగు మహర్షిని ప్రార్థించి కలియుగంలో త్రిమూర్తులలో ఎవరు దర్శన, ప్రార్థన, అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వ కోరికలు తీరుస్తారో పరీక్ష చేసి చెప్పమని కోరుతారు. మహర్షుల కోరిక మేరకు భృగువు యోగదండం, కమండలం చేతబట్టి జపమాల వడిగా త్రిప్పుతూ సత్యలోకం ప్రవేశించగా బ్రహ్మ సరస్వతి సమేతుడై సరస్వతి సంగీతాన్ని ఆలకిస్తూ చతుర్వేద ఘోష జరుగుతూ ఉంటే దానిని కూడా ఆలకిస్తూ సృష్టి జరుపుతూ ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మ భృగు మహర్షి రాకను గ్రహించడు. తన రాక గ్రహించని బ్రహ్మకు కలియుగంలో భూలోకంలో పూజలుండవు అని శపిస్తాడు. బ్రహ్మలోకం నుండి శివలోకం వెళతాడు భృగువు. శివలోకంలో శివపార్వతులు ఆనంద తాండవం చేస్తూ పరవశిస్తుంటారు. వారు భృగు మహర్షి రాకను గ్రహించకపోవడంతో ఆగ్రహించి శివునకు కలియుగంలో భూలోకంలో లింగ రూపంలో మాత్రమే పూజలు జరుగుతాయని శపిస్తాడు. శివలోకం నుంచి నారాయణ లోకం వెళతాడు భృగువు. ఇక్కడ నారాయణుడు ఆదిశేషుని మీద శయనించి ఉంటాడు. ఎన్నిసార్లు పిలిచినా పలుకలేదని భృగువు లక్ష్మీ నివాసమైన నారాయణుని వామవక్షస్థలాన్ని తన కాలితో తన్నుతాడు.
అప్పుడు శ్రీ మహావిష్ణువు తన తల్పం నుండి క్రిందకు దిగి, ఓ మహర్షి, మీ రాకను గమనించలేదు, క్షమించండి. నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయుంటాయో అని భృగు మహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి అతని పాదాలను తన వడిలో పెట్టుకుని ఒత్తడం మొదలుపెట్టాడు. అలా ఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రింది భాగంలోని కన్నును చిదిమేశాడు. మహర్షి తన తప్పును తెలుసుకుని క్షమాపణ కోరుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విష్ణువునే సత్వగుణ సంపూర్ణుడిగా గ్రహించాడు. కానీ తన నివాస స్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకపూని భూలోకానికి వెళ్ళిపోయింది. శ్రీ మహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువు కూడా లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకానికి పయనమయ్యాడు. లక్ష్మీదేవి తన స్వర్గపు నివాసాన్ని విడిచిపెట్టి భూమిపై కరవీరపూర్, కొల్హాపూర్లో నివసించింది. ఆమె బయలుదేరిన తర్వాత విష్ణువు భూలోకంలో వెంకట కొండపై పుష్కరిణి పక్కన ఆహారం నిద్ర లేకుండా లక్ష్మీదేవి తిరిగి రావడానికి ధ్యానంతో చింత చెట్టు కింద చీమల పుట్ట లోపల కొండలో నివసించాడు. బ్రహ్మ మరియు శివుడు అతడిపై జాలి కలిగి విష్ణువుకి సేవ చేయాలని ఒక ఆవు దూడ రూపాలుగా ఏర్పడ్డారు. లక్ష్మీదేవి ఒక ఆవుల కాపరుని రూపంలో చోళ దేశం యొక్క రాజుకు ఆవు దూడను అమ్మింది. చోళరాజు తన పశువుల మందతో పాటు వెంకట కొండపై ఈ పశువులను కూడా కలిపి మేపటానికి పంపుతాడు. చీమల పుట్ట లోపల విష్ణువుని కనిపెట్టి ఆవు తన పాలను అందించింది. తద్వారా అతనికి ఆహారాన్ని ఇచ్చింది. ఇంతలో రాజభవంతి వద్ద ఆవు నుండి కొద్దిగానైనా పాలు లభించడం లేదని గ్రహించి దీనివల్ల చోళరాణి ఆవుల కాపరుడికి సేరాబడు అనే యాదవుడు పాలు లేకపోవడానికి కారణాన్ని తెలుసుకోవడానికి ఆవు కాపరుడు సేరాబడు ఆవును రహస్యంగా అనుసరించాడు. అలా కొద్దిసేపు అనుసరించిన తర్వాత చీమల పుట్టపై తన పొదుగు నుండి పాలను వదులుతున్న ఆవును కనుగొన్నాడు. ఆవు యొక్క ప్రవర్తన వలన ఆగ్రహానికి గురైన ఆవు కాపరుడు సేరాబడు తన గొడ్డలిని ఆవు మీదకు విసిరివేశాడు. కానీ ఆవుకు హాని కలిగించలేకపోయాడు. అయినప్పటికీ ఆవు కాపరుడు సేరాబడు విసిరిన గొడ్డలి దెబ్బ నుండి ఆవును కాపాడేందుకు విష్ణువు చీమల పుట్ట నుండి పైకి వచ్చాడు. ఆ గొడ్డలి వేటు విష్ణువుకి తగిలింది. తన గొడ్డలి దెబ్బతో విష్ణువుకు తీవ్ర రక్తస్రావం కావడంతో కోపంతో మహావిష్ణువు సేరాబడుని అడవిలో పిశాచిగా జీవించమని శపిస్తాడు. అప్పుడు సేరాబడు తన తప్పు తెలుసుకుని క్షమించమని ప్రార్థిస్తాడు. అప్పుడు మహావిష్ణువు, నాకు పద్మావతితో కళ్యాణం జరుగుతుంది, అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని మహావిష్ణువు సేరాబడుకి ఒక వరం ఇస్తాడు. భూమి మీద మొట్టమొదటగా నన్ను నువ్వు చూశావు కాబట్టి నా ప్రథమ దర్శనం నీకే అవుతుంది అని విష్ణువు దీవించాడు. ఆ తరువాత విష్ణువు శ్రీనివాసుడులాగా వరాహ క్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకుంటాడు. తన నివాసం కోసం ఒక స్థలాన్ని మంజూరు చేసేందుకు వరాహుడిని విష్ణువు యొక్క అడవి పంది అవతారం కోరాడు. తిరుపతికి 20 మైళ్ళ దూరంలో నారాయణపురం నగరాన్ని ఒకప్పుడు రాజధానిగా చేసుకుని సుధర్ముడు అనే ఒక రాజు పాలించేవాడు. విష్ణుమూర్తి ఆగ్రహానికి బలై రాక్షసుడిగా మారిన చోళరాజు తనువు ముగించే రోజు రానే వచ్చింది. మరు జన్మకు చోళరాజు సుధర్ముని భార్య గర్భంలో ప్రవేశించి వారికి కొడుకుగా పుట్టాడు. సుధర్ముడు కొడుకుకి ఆకాశరాజు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఒకరోజు సుధర్ముడు వేటకు వెళ్ళి బాగా అలసిపోయి దగ్గరలో ఉన్న కపిల తీర్థంలో దాహం తీర్చుకుని అక్కడ కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా అదే సమయంలో ఒక నాగకన్య కపిల తీర్థంలో స్నానం చేసి అటుగా రావడం సుధర్ముడు కంటపడింది. ఆమె అందాలకు పరవశుడై నాగకన్య దరిచేరి వివరాలు అడిగి తెలుసుకుని సుధర్ముడు తన గురించి కూడా తెలియజెప్పి వెంటనే గాంధర్వ వివాహం చేసుకున్నాడు. తర్వాత వారిద్దరికీ
తొండమానుడు అనే పుత్రుడు కలిగాడు. కొంతకాలానికి సుధర్మునికి వృద్ధాప్యం వచ్చాక అవసాన దశలో పెద్ద కొడుకు ఆకాశరాజుకు రాజ్యాన్ని అప్పగించాడు. అలాగే తొండమానునికి బాధ్యతలు స్వీకరించమని చెప్పి చనిపోయాడు. ఆకాశరాజు భార్య ధరణీదేవి పుత్రుడైనటువంటి తొండమానుడు ధర్మవంతుడై పరిపాలన చేశాడు. ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూసి ఆమెను వలచి ఆ విషయాన్ని వకులకు చెబుతాడు. వకుల ఆకాశరాజును కలిసి వివాహానికి అతడిని అంగీకరింపచేస్తుంది. కుబేరుని ఆర్థిక సహాయంతో వివాహ ఖర్చులకు కుబేరుడు నుంచి 1,14,00,000 బంగారు నాణేలను అప్పుగా పొంది దేవశిల్పి విశ్వకర్మను శేషాద్రి కొండలపై స్వర్గాన్ని సృష్టించమని కోరతాడు. ఆ అప్పు తన భక్తులు సమర్పించే వాటితో చెల్లిస్తానని చెప్తాడు. ఆ విధంగా శ్రీనివాసుని వివాహం ఆకాశరాజు కుమార్తె పద్మావతితో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ విషయం తెలిసిన శ్రీ మహాలక్ష్మి అక్కడికి చేరుకుంటుంది. సపత్నుల కలహంతో శిలగా మారతాడు శ్రీనివాసుడు. అప్పటి నుండి ఇప్పటి వరకు భూలోకంలోనే శ్రీ మహావిష్ణువు రూపం శ్రీ వెంకటేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ విధంగా తిరుమల క్షేత్రంలో శిలగా కొలువయ్యాడు కలియుగ శ్రీనివాసుడు. ఇప్పుడు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల తిరుపతి వెంకన్న ఆలయం శేషాచలం కొండలలో భాగమైన తిరుమల కొండలపై ఉంది. ఈ ఆలయం దక్షిణ భారత తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఆలయ సముదాయం సుమారు 16.2 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఈ ఆలయం 7వ శిఖరమైన వెంకటాద్రిపై ఉన్నందున దీనిని 7 కొండల ఆలయం అని కూడా పిలుస్తారు. పడివాకిలి సింహద్వారం అని కూడా పిలువబడే ఆలయ ప్రధాన ద్వారం 13వ శతాబ్దం నుండి అనేక సార్లు ఎత్తు పెంచారు. పురాణాల ప్రకారం తిరుమల ఆలయాన్ని 300 నుండి ప్రారంభమయ్యే కాలంలో నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. మొట్టమొదటగా వైఖానస అర్చకుడు గోపీనాథ దీక్షితులు శ్రీవారి మూర్తిని స్వామివారిని పుష్కరిణి చెంత చింత చెట్టు కింది భాగంలో చీమల పుట్టలో గుర్తించారని చర్చించుకుంటారు. శ్రీవారి మూర్తిని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి గోపీనాథ దీక్షితుల యొక్క వంశీయులే పరంపరగా స్వామివారి పూజా కైంకర్యాల నిర్వహణ చేస్తున్నారు. పల్లవ రాజవంశం విజయనగర రాజులు వెంకటేశ్వర స్వామిని ఆరాధించారు. ఈ ఆలయం ప్రస్తుత సంపద పరిమాణంలో చాలా భాగం వరకు విజయనగర సామ్రాజ్యం రాజులు వజ్రాలు బంగారాన్ని విరాళంగా ఇవ్వడం ద్వారా ఇంతటి ప్రసిద్ధి చెందిందని చెబుతుంటారు. సాలువ నరసింహరాయులు శాలివాహన శకం 1470లో భార్య 2 కుమారులు తన పేర్లతో సంపగి ప్రదక్షిణం 4 మూలలలో 4 స్తంభాల మండపాలను నిర్మించారని చరిత్ర చెబుతోంది. 19వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వారి ఆగమనంతో ఆలయ నిర్వహణ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వచ్చింది. వారు ఆలయానికి ప్రత్యేక హోదాను ఇచ్చి కార్యకలాపాలలో జోక్యం చేసుకోకుండా ఉన్నారు. కొండపైన శ్రీవారి ఆలయం, విశాలమైన హదీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలు ఉండేవి కావు. 1933లో టిటిడి చట్టం ఫలితంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పడే వరకు 6 తరాల మహంతుల పాలనలో ఉంది. 1933లో 26,000 రూపాయల ఖర్చుతో మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేశారు. 1940 నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరగడం మొదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండ మీదకు రోడ్డు మార్గంపై ఆలోచన చేసింది. తిరుపతి తిరుమల కొండల మధ్య మొదట్లో ఎద్దుల బండ్లు, గుర్రపు బండ్లు తిరిగేవట. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల తిరుపతి మధ్య 2 బస్సులను ప్రారంభించింది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యాలు కూడా అలా పెరిగాయి. బ్రిటిష్ అధికారులతో కూడిన సర్వే బృందాలు పరిశీలించి 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా
ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేశారు. 1951లో మద్రాస్ హిందూ మత చారిటబుల్ ఎండోమెంట్ చట్టం పరిధిలోకి వచ్చింది. 1966లో ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ నియంత్రణలోకి వచ్చింది. 1979 ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ హిందూ మత సంస్థలు ఎండోమెంట్ చట్టం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానాల చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఆలయ పరిపాలన కార్యనిర్వహణాధికారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించే 3 సభ్యుల మండలికి అప్పగించారు. 1974లో 2వ ఘాట్ రోడ్డును ప్రస్తుత ఎగువ రోడ్డు కూడా నిర్మించారు. 1980లో టీటీడీ బోర్డు మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించిన తర్వాత మరింత అభివృద్ధి చేసింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ప్రపంచ ప్రఖ్యాతి దక్కింది. శ్రీవారి లడ్డూకి భౌగోళిక సూచిక గుర్తింపు లభించింది. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే తయారు చేయడానికి, విక్రయించడానికి గుర్తింపు లభించింది. ఇతర ప్రసాదాలు స్వామివారికి నైవేద్యంగా పెడుతుంటారు. అన్న ప్రసాదాలలో చక్కెర పొంగలి, పులిహోర, మిరియాల పొంగలి, కదంబం, దద్దోజనం, వడ, దోశ, అప్పం, జిలేబీ, మురుకు, బొబ్బట్టు, పాయసం వీటన్నిటితో పాటు అక్కడికి వెళ్లే యాత్రికులకు ప్రతిరోజు ఉచిత భోజనం పెడుతుంటారు. ఇప్పుడు టీటీడీకి రోజు సగటున 3 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. తిరుమలలో 365 రోజుల్లో 433 ఉత్సవాలు జరుగుతాయి. అందుకే భక్తులు నిత్య కళ్యాణం, పచ్చతోరణం అని చెబుతుంటారు. ఇక్కడ లభ్యమైన శాసనాలను బట్టి 1500 ఏళ్ల నాటి నుండి తిరుమల చరిత్ర ఈ విధంగా ఉంది. పల్లవరాణి సామవై 614 ఈ మహారాణి కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్ధరణ కావింపబడింది. శ్రీవారికి అనేక ఆభరణాలు సమర్పిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తూ పరమ భక్త శిరోమణిగా తిరుమల చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఈమెకు పేరుందేవి అనే మరో పేరు కూడా ఉంది. తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు 1328, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరు వెంకటనాథ యాదవరాయులు 1429, హరిహర రాయులు 1446లలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. సాలువ నరసింహరాయులు 1470లో భార్య 2 కుమారులు తమ పేర్లతో సంపంగి ప్రదక్షిణం 4 మూలలలో 4 స్తంభాల మండపాలని నిర్మించాడు. 1473లో తిరుమల రాయ మండపానికి వేదిక నిర్మించాడు. ఉత్సవాలు కూడా జరిపించేవాడు. శ్రీకృష్ణ దేవరాయలు 1513 నుంచి 1521 వరకు 7 సార్లు తిరుమలకు వచ్చి ఎన్నో కానుకలను సమర్పించాడు. ఉత్సవాలు కూడా నిర్వహించాడు. 1513 ఫిబ్రవరి 10న 25 వెండి పళ్ళాలను ఇవ్వగా స్వామివారి పాల ఆరగింపు కొరకు రాయల దేవేరుల 2 బంగారు గిన్నెలు ఇచ్చాడు. 1513 మే 2న రెండవసారి, 1513 జూన్ 13న మూడవసారి తిరుమలను సందర్శించి మూల విరాట్టుకు ఆభరణాలు, ఉత్సవమూర్తులకు 3 మణిమయ కిరీటాలను సమర్పించాడు. నిత్య నైవేద్యానికి 5 గ్రామాలను కానుకగా ఇచ్చాడు. 1514 జూన్ 6న 4వసారి తిరుమలను దర్శించి 30,000 వరహాలతో కనకాభిషేకం చేశాడు. నిత్యారాధన కోసం తాళ్లపాక గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. 1517 జనవరి 2న 5వసారి తిరుమలకు వచ్చి ఆలయ ప్రాంగణంలో తమ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నాడు. 1518 సెప్టెంబర్ 9న ఆనంద నిలయానికి బంగారు పూత వేయించాడు. 1518లో 6వసారి, 1521 ఫిబ్రవరి 17న 7వసారి తిరుమలకు వచ్చి నవరత్న కొల్లాయిని, పీతాంబరాలని సమర్పించాడు. అచ్యుతరాయులు 1530లో ఉత్సవాలు నిర్వహించాడు. ఆలయానికి ఎన్నో గ్రామాలను, భూములను కానుకగా ఇచ్చాడు. 16వ శతాబ్దం చివరలో తిరుమల రాయులు అన్నాఊయల మండపాన్ని విస్తరింపజేసి ఉత్సవాలు కూడా నిర్వహించాడు. 1570లో వెంకటపతి రాయలు చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు. విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయం మహమ్మదీయుల పరమైనది. కర్ణాటకకు నవాబైన దావుద్ ఖాన్ హైదరాబాద్
నిజాం ప్రభువులకు కట్టవలసిన పన్నుల కొరకై ఆలయంపై పన్నులు విధించాడు. ఈ ఆలయానికై మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు. 1740లో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీనపరుచుకుని రక్షించి స్వామివారికి ఎన్నో అమూల్యమైన ఆభరణాలను సమర్పించాడు. తరువాత క్రమంగా 1801 నాటికి ఆలయం ఈస్ట్ ఇండియా కంపెనీ వారి వశమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ మొదట్లో హిందూ దేవాలయాలను, ముస్లిముల మసీదులను కాపాడుతూ వారి ధర్మాలను స్వయంగా పరిపాలించేవారు. దీనికి సంబంధించిన శాసనం ఒకటి 1810లో బెంగాలు ప్రాంతంలో వేయించారు. 1817లో చేసిన 7వ రెగ్యులేషన్ చట్టంలో కూడా ఇదే పాలసీని కొనసాగించారు. ధర్మాదాయాల సొమ్మును రెవెన్యూతో పాటు జిల్లా కలెక్టర్లు వసూలు చేసి దేవునికి క్రమం తప్పకుండా ఉత్సవాలు, అర్చనలు, భోగాలు స్వయంగా పర్యవేక్షించి జరిపేవారు. దేవాలయంపై వచ్చిన సొమ్ములో ఈ కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత మిగిలిన సొమ్ము ఈస్ట్ ఇండియా వారి కంపెనీ ఖజానాలో చేరేది. కలెక్టర్లపై రెవెన్యూ బోర్డుకు తనిఖీ అధికారం ఉండేది. తిరుమల దేవాలయాన్ని కూడా ఇదే పద్ధతిలో పరిపాలన చేసేవారు. దేవాలయంలో చేయాల్సిన సేవలు, ఉత్సవాలు, అర్చనలకు ఖర్చు చేయగా కంపెనీకి మిగిలిన ఆదాయం 1830లోనే దాదాపుగా సంవత్సరానికి 1,00,000కు పైగా ఉండేదంటే తిరుమల వైభవం ఊహించుకోవచ్చు. తిరుమలలో ఏ దాన ధర్మాలు చేయాలన్నా ప్రభుత్వానికి సొమ్ము ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. క్రైస్తవ మిషనరీ కంపెనీ ప్రభుత్వం హిందూ దేవాలయాలను, ముస్లిముల మసీదులను నిర్వహించడం, ప్రోత్సహించడం కిందికే వస్తుందని, ఇది సరైన పని కాదని ఇంగ్లాండ్లో ఆందోళన చేయగా 1833 నుంచి కంపెనీ వారు దేశంలో మతాల పట్ల జోక్యం కలిగించుకోరాదన్న పద్ధతిలో ప్రవర్తించడం ప్రారంభించారు. అయితే తిరుమల మరియు పూరి వంటి సుప్రసిద్ధ ఆలయాలకు వచ్చే ఆదాయం బాగా ఎక్కువ కావడంతో వాటిని తమ వశంలోనే ఉంచుకున్నది. ఎప్పటిలా కంపెనీ ఉద్యోగులే నిర్వహించేవారు. అయితే 1841లో ఆంగ్ల ప్రభుత్వం హిందూ మత సంస్థలలో జోక్యం చేసుకోకూడదని చట్టం చేసినందున ఆ ఆలయ నిర్వహణ మహంతులకు అప్పజెప్పింది. అప్పటి నుంచి 1863 వరకు దేవాలయాలను సక్రమంగా నిర్వహించే నాదుడే లేక ఉన్న ధర్మకర్తలు అక్రమాలకు పాల్పడుతుండడం మూలంగా బ్రిటిష్ ఇండియాలోని దేవాలయాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఈ స్థితిలో 1863లో కొత్త దేవాదాయ ధర్మాదాయ చట్టం ఈ అరాచక స్థితిని సరిచేసే ప్రయత్నం చేసింది. 1843 నుండి మహంతు సేవాదాస్ జీ, మహంతు ధర్మదాస్ జీ, మహంతు భగవాన్ దాస్ జీ, మహావీరదాస్ జీ, రామకృష్ణ దాస్ జీ, ప్రయాగదాస్ జీ ఇలా 90 ఏళ్ల పాటు మహంతుల పాలన కొనసాగింది. వీరి తర్వాత 1933లో అప్పటి గవర్నర్ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేశాడు. 19వ శతాబ్దానికి కొండపైన శ్రీవారి ఆలయం, హతీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలు ఉండేవి కావు. అర్చకులు సైతం కొండ క్రింది భాగంలో ఉన్న కొత్తూరులోనే ఉండేవాళ్ళు. తెల్లవారుజామునే లేచి సప్తగిరులు ఎక్కి ఉదయం 7 గంటలకు స్వామివారికి మేలుకొలుపులు పాడేవారు. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. రాళ్ళు రప్పలు నిండిన దారిలో కొంతసేపు వెళుతూ మధ్యలో వంట వార్పు కోసం ఆగుతూ మొత్తానికి పైకి చేరుకునేసరికి దాదాపు 2 రోజుల సమయం పట్టేదట. వారు మధ్యలో ఆగేందుకు 3 చోట్ల దిగుడు బావులు, విశ్రాంతి మండపాలు ఉండేవి. వాటిని తానాలు అని పిలిచేవారు. వయసు మళ్లిన వారిని, అంగవికలాంగులను, పిల్లలను పైకి తీసుకువెళ్లేందుకు డోలీ కూలీలు ఉండేవారు. కావడి బద్దకు కుర్చీలు అమర్చి నడవలేని వారిని వాటి మీద కూర్చోబెట్టుకుని వారు పైకి మోసుకెళ్లేవారు. అందుకు 10 అణాలు రుసుము వసూలు చేసేవారు. సామాన్యులకు ఆ మాత్రం స్తోమత కూడా ఉండేది కాదు. తిరుమల రాగి చెట్టు ఇప్పుడు కళ్యాణకట్ట ఉన్న ప్రదేశం దగ్గర డోలీలు నిలుపుకోవడానికి ఒక ప్రత్యేక మండపం ఉండేది. అక్కడి దాకానే ఈ డోలీలను అనుమతించేవారు. ఆ స్టాండును
డోలీ మండపం బ్లాక్ అనేవారు. ఇప్పుడు ఆ రోడ్డునే డిఎంబి రోడ్డుగా వ్యవహరిస్తున్నారు. అక్కడి నుంచి సన్నిధి వీధి మీదుగా గుడి చేరుకుని నేరుగా మహాద్వారం గుండా లోపలికి ప్రవేశించి భక్తులు స్వామివారి దర్శనం చేసుకునేవారు. 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండ మీదకు మెట్లను నిర్మించింది. 1933లో ఏర్పడిన బోర్డు 26,000 రూపాయల ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది. 5 ఏళ్ల నాటి దేవస్థానం రికార్డుల ప్రకారం అప్పట్లో పొద్దున 7:30కు సుప్రభాత సేవ, రాత్రి 10:30కు ఏకాంత సేవ జరిగేవి. ఇప్పుడు రాత్రి 2:30కు ఆలయం మూసివేసి సరిగ్గా అరగంటలోపే మళ్ళీ సుప్రభాతంతో మేల్కొల్పులు మొదలు పెడుతున్నారు. ఆలయం నిర్వహణ హదీరాంజీ మఠం ఆధ్వర్యంలో ఉన్నప్పుడు యాత్రికులకు సౌకర్యాలు ఏర్పరచాలంటే చాలా కష్టతరమయ్యేది. ఎందుకంటే అక్కడ ఎవ్వరూ ఉండేవారు కాదు. తిరుమలలోనే ఉందామంటే విపరీతమైన చలి, దానికి తోడు ఆ ప్రాంతమంతా అడవిలా ఉండేది. జంతువుల భయం సరే సరి. కొండ మీద ఒక ఊరు తయారైతే ఈ ఇబ్బందులన్నీ అధిగమించవచ్చన్న ఆలోచనతో 1910-20 కాలం నాటికి జనావాసాలను ఏర్పరిచేందుకు ప్రయత్నించారు. వారికి ఆవాసం కల్పించేందుకు హతీరాంజీ మఠం భూములు లీజుకు ఇచ్చింది. నెమ్మదిగా ఆలయం చుట్టూ 4 వీధులతో ఒక ఊరు తయారైంది. మొదట్లో అక్కడి జనాభా 200 నుంచి 300 మంది మాత్రమే. స్వామిని చూడవచ్చే భక్తులకు ఈ కుటుంబాలే మొదట్లో అన్ని సౌకర్యాలు కల్పించేవి. క్రమేణా తిరుమలలో ఉండే వారి సంఖ్య 25,000కు పెరిగింది. 30 ఏళ్ల క్రితం వరకు కూడా వారంతా రోజు సరాసరి మహాద్వారం గుండానే గుడిలోకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని తమ పనులు చేసుకునేవారు. కానీ యాత్రికుల సంఖ్య పెరుగుతుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి తిరుపతికి తరలించింది. 1940 నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండ మీదకు రోడ్డు మార్గం గురించి ఆలోచించింది. బ్రిటిష్ అధికారులు సర్వే బృందాల వారు తిరుపతికి చేరుకున్నారు. 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తయింది. అదే నెల 10వ తేదీన మద్రాస్ రాష్ట్ర గవర్నర్ ఆర్థర్ హోప్ రోడ్డు మార్గాన్ని ప్రారంభించారు. మొదట్లో ఎద్దుల బళ్ళు, గుర్రపు బళ్ళు తిరిగేవి. దీంతో భక్తుల పని సులువైంది. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల తిరుపతి మధ్య 2 బస్సులను ప్రారంభించింది. ఆ సర్వీసులు తిరుపతిలోని మొదటి సత్రం నుంచి రోజుకు 3 సార్లు ఉండేవి. తిరుమల నుంచి రాత్రి 7 దాటితే బస్సులే ఉండేవి కావు. 1955-56లో రైల్వే స్టేషన్ సమీపాన శ్రీనివాస బస్టాండ్ ఏర్పడే నాటికి భక్తుల సంఖ్య రోజుకు 500 నుంచి 600 వరకు ఉండేది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు. దీంతో 2వ ఘాట్ రోడ్డు గురించి ఆలోచించాల్సి వచ్చింది. 1974 నాటికి అది పూర్తయింది. 1980లో టీటీడీ బోర్డు మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించింది. విద్యుత్ దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చేసింది. ఈ ఆలయంలో కన్నడ, సంస్కృతం, తమిళం, తెలుగు భాషలలో సుమారు 640 శాసనాలు ఉన్నాయి. తాళ్లపాక అన్నమాచార్యులు, అతని వారసుల తెలుగు సంకీర్తనలు 3000 రాగి పలకలపై చెక్కబడినవి ఉన్నాయి. ఈ సేకరణ సంగీత శాస్త్రవేత్తలకు, తెలుగు చారిత్రక భాషా శాస్త్రవేత్తలకు విలువైన మూలం. 2006లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవిత్రమైన తిరుమల కొండలపై చర్చిని నిర్మించాలని నిర్ణయించింది. తిరుమల 7 కొండలలో 2 మాత్రమే హిందూ ఆరాధనకు వాడుకొని మిగిలిన వాటిని ఇతర ఉపయోగాల కోసం వాడుకోవచ్చని క్రైస్తవం పాటించే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో నిర్ణయం చేశారు.
ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అంతటా తీవ్ర నిరసనలు వ్యక్తమవగా చివరికి 7 పవిత్ర కొండల విస్తీర్ణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వహించాలని న్యాయస్థానం ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విలువ దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ ఆలయ పాలక మండలిగా గుర్తింపు లభించింది. విజయనగర సామ్రాజ్యంలో ఆలయ సంపద పరిమాణం పెరగడం ప్రారంభమైంది. ప్రస్తుతం భారీ సంపదతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల్లో 11,225 కిలోల బంగారం, 7,600 ఎకరాలకు పైగా భూమి, పెద్ద మొత్తంలో బ్యాంకు డిపాజిట్లు, 9,000 కిలోలకు పైగా వెండి ఆభరణాలు ఉన్నాయి. తిరుమల తిరుపతికి నిత్యం దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల నుంచి భక్తులు, యాత్రికులు వస్తుంటారు. నిత్యం రద్దీగా ఉంటుంది. తిరుపతి వెంకన్నకు సమర్పించుకునే కానుకలు, విరాళాలు భారీగానే ఉంటాయి. ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యధిక ధనిక ఆలయాలలో ఒకటి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.